హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా తెలుసా, 15 minutes అయిపోయా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నా. ఈజీ ఉంటుంది, మస్తు జల్దీ అయిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అంటారు కదా, అదే రవ్వ. 1 స్పూన్ శనగపిండి వేస్తున్నా. అట్లనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నా. 1 పెద్ద టమాటా తీసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. రౌండ్గా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా, సన్నగా కట్ చేసింది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, అందుకే 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. కొంచెం సోడా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత వేయండి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసి దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఒక క్యారెట్ తీసుకొని క్యారెట్ తురిమి వేస్తున్నా. ఇలానే డైరెక్ట్ తురుముతున్నా, చూడండి సన్నగా. క్యారెట్ తురుము వేసిన తర్వాత ఆలు తురుము వేస్తున్నా. ఒకటే ఆలుగడ్డ, ఇది పచ్చి ఆలుగడ్డ, ఉడకబెట్టలేదు, దీన్ని వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుదాం. రవ్వని ఇట్లా కలిపిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ప్యాన్ వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నా. కొన్ని పల్లీలు ఏదో ఒక స్పూన్ ఉంటాయి. ఈ పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఫ్రై అయినాయి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను, పెద్దగానే కట్ చేసిన, వేస్తున్నా ఇలా. అట్లనే మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి, నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నా. దీన్ని ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 minutes మూత పెట్టి ఫ్రై కానియాలి టమాటాని, పచ్చిమిర్చిని. పచ్చి వాసన పోతే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసిన టమాటా, పచ్చిమిర్చి వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఒక 4-5 వెల్లుల్లి వేస్తున్నా. కొంచెం కొత్తిమీర గిట్లా వేస్తున్నా, మంచిగా ఉంటుంది కొత్తిమీర వేస్తే పచ్చడ. చట్నీ అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న ప్యాన్ తీసుకుంటున్నా. అదే ఇది పప్పు పోసి పెట్టే ప్యాన్ ఇది. మీరు ఇట్లా ఇలాంటిదే తీసుకోండి, మంచిగా వస్తాయి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు రవ్వ 1 గంట నిండా వేస్తున్నా. దీన్ని ఫస్ట్ సైడ్ల నుంచి ఇట్లా మెల్లగా అన్న తర్వాత తిప్పి 2వ సైడ్ కాల్చాలి. దీన్ని 2వ సైడ్ తిప్పుతున్నా. ఇది ఫ్రై అయింది చూడండి, మెల్లగా 2వ సైడ్ తిప్పి ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో, కలర్ ఇట్లా మంచిగా వచ్చింది. ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. ఇగో చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై కావాలి 2 సైడ్లు. ఇంకా 2 సైడ్ తిప్పేటప్పుడు కొంచెం మెల్లగా, అంతే. బందోష అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, ఫుల్ వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఇలాంటి రెసిపీస్ అయితేనే బాగుంటాయి అసలు బ్రేక్ఫాస్ట్ కి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి ఒకసారి. అసలు పచ్చి పచ్చిగా ఇట్లా ఉండదు, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఇక. టేస్టింగ్ టైం. అబ్బా, పైన మొత్తం క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి, లోపల మాత్రం సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి. మస్తు అంటే మస్తు ఉంది, టేస్ట్ అద్దరిపోయింది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ చేస్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.